హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లెక్ చెప్తే గాయస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి తింటాం. గాయస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మొత్తం 2 మ్యాచ్ల T20 సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో 8కి 8 మన టీమిండియానే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మనం టీమిండియా విషయానికి వస్తే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 చారిత్మక విజయానంతరం సరికొత్త రోడ్ మ్యాప్ తో బరిలోకి దిగుతున్న టీమిండియా ఐర్లాండ్ పర్యటనలో తొలి సమరానికి సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ 2 T20 మ్యాచ్ల సిరీస్ లో తుది జట్టు ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరి ఏ విధంగా లీడ్ చేస్తాడు, అతను ఏ విధంగా రాణిస్తాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ లో ఈ సిరీస్ లో 2 హైలైట్స్. మరి ఓపెనర్స్ ఎవరు, వైభవ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా, అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏ విధంగా రాణిస్తాడు, ఇవి 2 హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి మెయిన్ గా చూసుకుంటే ఓపెనింగ్ లో 3 కనబడుతున్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ. ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా కొత్త కెప్టెన్ చాలా రోజు అవుతుంది మరి శ్రేయస్ అయ్యర్ T20 ఫార్మాట్ ఆడి డైరెక్ట్ గా మరి కెప్టెన్ గా వస్తున్నాడు. సో అతని దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫస్ట్ మనం తుది జట్టు ఒకసారి ఏ విధంగా ఉంటుందో, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఖచ్చితంగా అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ప్రస్తుతం చూసుకుంటే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అభిషేక్ శర్మ ఎలాంటి ప్లేయర్ మనందరూ తెలిసిందే. సో కాబట్టి ఒక 20-30 బాల్ ఆడితేనే మ్యాచ్ మనదే అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ దగ్గర వచ్చి 50 లేదా 100 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశ, లేదు ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడితే ఇషాన్ కిషన్ ప్లేస్ అనేది డౌట్ గా ఉంటుంది. సంజు శాంసన్ వరల్డ్ కప్ లో మనం చూసినాం కదా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఫైనల్స్ లో మంచిగా ఆడిండు, అంతకుముందు మ్యాచ్ లో మంచిగా ఆడిండు. సో కాబట్టి సంజు శాంసన్ కూడా తన ప్లేస్ ని సిమెంట్ చేసుకున్నాడు. మరి వైభవ్ సూర్యవంశీ కూడా ఆడాలి, తలుపులు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నాడు. అతన్ని ఖచ్చితంగా ప్లేయింగ్ లో అయితే ఆడించాలి. మరి ఎవరు ప్లేస్ లో ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గానే ఆడాలి. ఒకటి ఓపెనర్ గా ఆడితే గిట్ట సంజు శాంసన్ 3లో 6, 4లో అయితే ఆడాలి. ఇక 3లో వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. డొమెస్టిక్ లో మంచిగా రాణించిండు, T20 వరల్డ్ కప్ లో మంచిగా రాణించిండు, T20 వరల్డ్ కప్ ముందు T20 సిరీస్ లో మంచిగా రాణించిండు, IPL లో మంచిగా రాణించిండు, అండ్ రీసెంట్ ODI సిరీస్ లో కూడా మంచిగా రాణించిండు. సో ఖచ్చితంగా ఇటువంటి ప్లేయర్ అయితే పక్కన అయితే పెట్టారు. అండ్ ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ 2 ప్లేస్ లో అయితే ఉన్నాడు. సో మరి ఎవరి ప్లేస్ లా వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ ఖచ్చితంగా మీరే కింద కామెంట్స్ కింద మెన్షన్. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే కెప్టెన్సీ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి కెప్టెన్సీతో పాటు తన బ్యాటింగ్ తోని ఏమైనా ప్రెజర్ ఫీల్ అవుతాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఫైనల్ వచ్చేసి వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఆడతాడు. 3లో ఆడుంటే 3లో ఆడతాడు, 4లో ఆడుంటే 4లో ఆడతాడు, 5లో అంటే 5లో, ఫినిషర్ గా ఆడుంటే ఫినిషర్ కూడా ఆడతాడు. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆడతాడు. పిచ్ స్లో ఉంటే స్లోగా ఆడతాడు, ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తాడు. లేదు పిచ్ గిట్ట మంచి బ్యాటింగ్ ఫ్రెండ్ అయితే అక్కడ 200, 250 స్ట్రైక్ తో ఆడతాడు. సో కాబట్టి తిలక్ వర్మ చాలా కీగా ఉండబోతున్నాడు ఈ సిరీస్ లో కానీ, ఈ T20 లో కానీ. ఎందుకంటే ఆ మిడిల్ ఓవర్స్ లో తిలక్ లాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా ఏ టీమ్ కైనా అవసరమైతే ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ 6 వచ్చేసి శివన్ దుబే రీసెంట్ IPL లో చాలా డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా శివన్ దుబే గురించి మనందరూ తెలిసిందే. ఆ స్పిన్నర్ల పైన ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తారో మనందరూ తెలిసిందే. అండ్ బౌలింగ్ లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ నెంబర్ 7 అయితే ఆడతాడు. ఖచ్చితంగా అక్షర్ పటేల్ కూడా IPL లో చాలా డిసప్పాయింట్మెంట్ చేసిండు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అక్షర్ పటేల్ ఎలాంటి ప్లేయర్ అందరూ తెలిసిందే. సో కాబట్టి అక్షర్ పటేల్ దగ్గర నుంచి కూడా బోత్ డిపార్ట్మెంట్ లో మంచి రాణించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8 వచ్చేసి హర్షిత్ రాణా. ఇక్కడ మీరు అనొచ్చు సూర్యాన్షు షెగ్డే ఉన్నాడని. బట్ సూర్యాన్షు షెగ్డే ఉన్నాడు, బట్ బౌలింగ్ వచ్చేసి కొంచెం వీక్ అయితే అవుతుంది. సో కాబట్టి హర్షిత్ రాణా వైపు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. హర్షిత్ రాణా కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక 2-3 పెద్ద హిట్స్ కూడా కొట్టే ఎబిలిటీ అవుతుంది ఇతని దగ్గర. కాబట్టి హర్షిత్ రాణా వైపే వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది.
ఇక తర్వాత నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ ఈ పేస్ డిపార్ట్మెంట్కి లీడర్గా అయితే ఉండబోతున్నాడు. ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఓవరాల్గా చూసుకుంటే T20లో మన టీమిండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్. సో కాబట్టి హర్షదీప్ సింగ్కి యూజువల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ స్వింగింగ్ కండిషన్స్, న్యూ బాల్తో ఖచ్చితంగా స్వింగ్ అయితే చేస్తాడు. సో కాబట్టి మరి ఏ విధంగా ఆన్సర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10లో వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ ఆరు ప్రిన్స్ యాదవ్. ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. రీసెంట్గా మనం చూస్తాం కదా లాస్ట్ ODI మ్యాచ్లో మరి ఎలాంటి వికెట్స్ తీసిండు అనేది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. మరి ప్రసిద్ధి కృష్ణ కూడా ఏ విధంగా ఆన్సర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 11లో వచ్చేసి రవి బిష్ణయ్. మనందరూ తెలిసిందే వరుణ్ చక్రవర్తి ఇంజూర్ కారణంగా రూల్ అవుట్ అయిండు. సో కాబట్టి అతనైతే లేడు కాబట్టి ఖచ్చితంగా రవి బిష్ణయ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బిష్ణయ్ కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి లేడు, కుల్దీప్ యాదవ్ లేడు. సో మరి ఏ విధంగా ఆన్సర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బల్లోకి దిగుతారు. లేదనుకుంటే సంజు శాంసన్. ఇక నెంబర్ 3 వచ్చేసి ఈశాన్ కిషన్. నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే తిలక్ వర్మ వైస్ కెప్టెన్. నెంబర్ 6లో వచ్చేసి శివన్ దుబే. నెంబర్ 7లో వచ్చేసి అక్షర్ పటేల్. నెంబర్ 8లో వచ్చేసి హర్షిత్ రాణా. నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్. నెంబర్ 10లో వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నెంబర్ 11లో వచ్చేసి రవి బిష్ణయ్. ఇక మరోవైపు ఐర్లాండ్ టీం చూస్తే ఐర్లాండ్ టీంను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదు. ఐ థింక్ గతంలో మనం చూసినాం కదా, మనలు 220కి పైగా కొడితే వాళ్ళు కూడా దగ్గరకు వచ్చిళ్ళు. సో కాబట్టి వీళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి ప్లేయర్స్ ఎత్తున్నారు. వాళ్ళ కెప్టెన్ లోర్కన్ టక్కర్ కానీ, హరీత్ టెక్టర్ మంచి ప్లేయరే, జార్జ్ డక్రెల్ కానీ, గెరిత్ డిలానీ. సో ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. దట్టు వీళ్ళకి ఐడియల్ కండిషన్స్, రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడ ఆడతారు కాబట్టి వీళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. బౌలింగ్లో కూడా చాలా మంచి మంచి స్వింగ్ బౌలర్స్ అయితే కనబడుతున్నారు కాబట్టి వీళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ గిట్ట మంచిగా రాణించాలనుకో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మ్యాచ్ వచ్చేసి. అండ్ మెయిన్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ వచ్చేసి కొంచెం యంగ్గా కనబడుతుంది. మరి వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే రాస్ ఎడర్ అండ్ స్టెఫెన్ డోహ్నీ ఓపెనింగ్లో బల్లోకి దిగుతారు. 3లో లోర్కన్ టక్కర్, 4లో హరీ టెక్టర్, 5లో జార్జ్ డక్రెల్, 6లో గెరిత్ డిలానీ, 7లో టిమ్ టెక్టర్, 8లో లేమ్ మెగ్రత్, 9లో గెవిన్ హోయ్, 10లో రూబిన్ విల్సన్, 11లో మాథ్యూ హోలాండ్. సో ఓవరాల్ చూసుకుంటే కొన్ని నేమ్స్ వచ్చేసి బౌలింగ్లో మనకి కొత్తగా కనబడుతున్నాయి. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళు పోటీ ఏ విధంగా ఇస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక మెయిన్గా చూసుకుంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 2 హైలైట్స్. ఒకటి వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్, మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇంకొక హైలైట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, మరి ఓపెనింగ్లో ఎవరెవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. గైస్ ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.